ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ నుంచి కొత్త కార్యక్రమం వారికి నో ఛాన్స్. ఆంధ్రప్రదేశ్లోని పేదల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి నాంది పలకనుంది. ఈ ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తాజాగా ఆ పథకం అమలుకు సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించాలని, ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు ఉగాది పండుగ నుంచి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ P4 కార్యక్రమం గురించి తాజాగా సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉగాది పండుగ రోజున ఈ P4 కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వం నుంచి ఇప్పుడు అందే పథకాలను అదనంగా సాయం చేయనుంది. అయితే ఈ కార్యక్రమం నుంచి ఎవరిని మినహాయించాలి అనేది తాజాగా సీఎం వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నెల నాటికి రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలను గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద 4 గ్రామాల్లో P4 కార్యక్రమం అమలు గురించి అధికారులతో సమావేశం అయ్యారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5,869 కుటుంబాలకు లబ్ధి చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. పేదల సాధికారత, ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే ఈ P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తేల్చి చెప్పారు. ఇందుకోసమే ఈ P4 కార్యక్రమం కోసం నిర్మాణాత్మక స్థిరమైన విధానం ఉండాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న కుటుంబాలను డేటాబేస్ హౌస్ హోల్డ్ గ్రామసభ ద్వారా గుర్తించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి ఈ P4 కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వాలని సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, కారు ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్న వాళ్లను ఈ P4 కార్యక్రమం కింద అర్హులు కారని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా మున్సిపల్ ఏరియాల్లో సొంత ఆస్తి కలిగి ఉన్న వారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి తప్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా ఈ P4 ద్వారా పేదలకు అదనంగా సాయం అందుతుందని వెల్లడించారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా తెలియచేయండి. చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.